మీరు కార్చినటువంటి రక్తాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీరు మాకు ఇచ్చినటువంటి ఇక విమోచనను బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. ఇక ఉదయకాల సమయంలో గొర్రెల వలె దారి తప్పి తొలగిపోయి తిరుగుతున్న మమ్మల్ని మా కొరకు మీ ప్రాణం అర్పించి తిరిగి లేచారు. ఇదిగో తండ్రి, మీరు కార్చిన రక్తం ద్వారా నిజమైన కాపరి, మీరు మా కొరకు చేసిన త్యాగం ద్వారా మాకు విడుదల, విమోచన దొరికింది. అందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ శరీరాన్ని, మీ రక్తానికి సాదృశ్యమైనటువంటి ప్రభువా, ఈ యొక్క రొట్టెను, ఈ యొక్క ద్రాక్షరసను మేము ఆచరిస్తుండగా మీరు మా కొరకు చేసిన త్యాగం ఇప్పుడు మేము చదువునిదిగా మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన మీ వలె ప్రాణం పెట్టిన దేవుడు ప్రపంచంలో ఎవరు లేరు దేవా. కేవలం మీరే నశించిపోతున్న మా కొరకు ప్రాణం అర్పించింది కనుక తండ్రి, దీనిని ఆచరిస్తున్న మేము మీ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని మీ కొరకు శ్రేష్టమైన, శ్రేయస్కరమైన జీవితాలు జీవించడానికి సహాయాన్ని దయచేసి ఆచరిస్తున్న మమ్మల్ని అందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ స్వరం విని మిమ్మల్ని వెంబడించి అనుభవం నడిపిస్తారని యేసు నామమున అడిగి వేడుకొని పొందుకొంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూడా ప్రార్థనలో ఉందాం. దేవుడు ఎట్టి రీతిగా నీకు నాకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చారు. ఒక గొర్రె వలె తొలగిపోతున్న, దారి తప్పిపోతున్న, సారిసారిగా దారి తప్పిపోతున్న మనల్ని ఆయన ఎంతగా కరుణించి, అంతగా విడిపించి, విమోచించి మనకు ఆయన యొక్క రక్షణ భాగ్యాన్ని ఇచ్చారు, ఇస్తున్నారు. జ్ఞాపం చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు నీకు నాకు ఇస్తున్నటువంటి యొక్క గొప్ప ఆధిక్యతను జ్ఞాపం చేసుకుంటూ గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారే పరిశుద్ధులు. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారే పరిశుద్ధులు. పరిశుద్ధుడైన దేవా, నన్ను శుద్ధి చేయుమయా. పరిశుద్ధుడైన దేవా, నన్ను శుద్ధి చేయుమయా. నన్ను శుద్ధి చేయుమయా. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారే పరిశుద్ధులు. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారే పరిశుద్ధులు. నిర్దోషము, నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారంటాడు అపోస్తలుడైన పౌలు భక్తుడు. నీ కొరకు, నా కొరకు ప్రాణం అర్పించింది మన సొంత వారు, మన బంధువులు, నీ తల్లి, నీ తండ్రి కాదు. మన పాపాల కొరకు, మన దోషముల కొరకు ప్రాణం అర్పించి ఆయన యొక్క స్వభావాన్ని విడిచి నీ కొరకు, నా కొరకు బలిగా అర్పించాడు. అందులో ప్రేమ ఉంది. అది నిజమైన కాపరి. ఒకసారి నీ హృదయాన్ని, నీ కల్మషాన్ని ఆయన యొక్క సన్నిధిలో కడుక్కో. గొర్రె వంటి లక్షణాన్ని కలిగి ఉన్నాం మనం. అటువంటి నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు, నా కొరకు ప్రాణం అర్పించారు. ఆకాశము ఈ భూమియు గతించిన గతించవు నీ మాటలు. ఆకాశము ఈ భూమియు గతించిన గతించవు నీ మాటలు. శాశ్వతమైనది నీ రాజ్యము, శాశ్వతమైనది నీ రాజ్యము.
ఆ రాజ్యములో నన్ను చేర్చుమయ్యా యేసయ్యా. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారి పరిశుద్ధులు. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారి పరిశుద్ధులు. ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను రక్షించి ఆయన ప్రాణం అర్పించినటువంటి విధానాన్ని జ్ఞాపం చేసుకుంటూ ప్రాయశ్చిత్తంతో ప్రార్థన చేసుకుందాం. దేవ మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ యొక్క రక్తాన్ని మీ యొక్క శరీరాన్ని మేము జ్ఞాపం చేసుకుంటూ దీన్ని ఆచరిస్తుండగా ఎట్టి రీతిగా ఆచరిస్తున్నాం మమ్మల్ని మేము జ్ఞాపం చేసుకొని ఇదిగో తండ్రి మీ కొరకు శ్రద్ధాశక్తులతో దీన్ని ఆచరించడానికి సహాయం దయచేయండి. ఇది మాకు ఉచితంగా వచ్చింది కాదు, ఇది మీరు మాకు ప్రభా త్యాగం చేస్తూ వచ్చింది దేవా. మీరు నేను అనువు నలిగిపోతే మాకు వచ్చింది తండ్రి, మీకు ఇస్తూ. ఇది మేము ప్రభా అనాలోచితంగా కాదు తండ్రి, ఏదో ఇస్తున్నారు కదా అని కాదు, కానీ మీ కొరకు ప్రభా సమర్పణ జీవితం దీన్ని ఆచరించడానికి సహాయం దయచేయండి. ప్రతి వారికి నీ సంసిద్ధత దయచేయండి. మీ కొరకు తండ్రి దేవా జీవించాలనే తపనతో దీన్ని తీసుకోవడానికి సహాయం దయచేయండి. నిజమైన కాపరిగా మీరు మా కొరకు వచ్చి లోకానికి వచ్చి ప్రాణం అర్పించారు కనుక మీ కొరకు శ్రేష్టమైన జీవితాలు జీవించి మీ స్వరాన్ని వెంబడించి మీ మార్గంలో మీ త్రోవల్లో నడుచుకుంటుందండి మీ చిత్తాన్ని నెరవేర్చి అనుభవమో ఉండడానికి సహాయం దయచేసి దీన్ని ఆచరిస్తున్న మమ్మల్ని అందరినీ మీ కృపలో జ్ఞాపం చేసుకొని మహిమ ఘనత ప్రభావాలు కీర్తి మీరే పొందుకొని మనం ఆచరిస్తున్న వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇంకా ఎంతమంది ఆచరించలేకపోతున్నారు వారందరికీ బాప్తిస్మ అనుభవం, మారు మనసు అనుభవం దయచేసి నడిపించి బలపరచమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూడా శ్రద్ధాశక్తులతో ఆచరిద్దాం.